లెట్స్ గో ఫ్రెండ్స్. ఇలా ఉంటుంది వెహికల్. ఇప్పుడు ఇది రెంట్కి తీసుకున్నాను అనమాట. చూడండి ఎలా ఉందో. కట్టెలు వేసుకుని పోతుంది. కట్టెలు లోడ్ ఇది. మనం ఇది తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మనకు కొన్ని పైసలు వస్తాయి. అట్లా లోడ్స్ అన్నీ తీసుకెళ్ళి అంటే వేరే వేరే లెవెల్స్లో లోడ్స్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మనకు పైసలు వస్తాయి. దాంతో మనం ఇప్పుడు ఇది రెంట్కి నడుపుతున్నాం కదా, ఇటువంటి ట్రక్ మనమే సొంతంగా కొనుక్కోవచ్చు. గేమ్లో, రియల్గా కాదు, గేమ్లో ఇలా మాడిఫై చేసుకోవచ్చు. కెమెరా ఇప్పుడైతే వెళ్దాం, ముందుకు వెళ్తున్నాను. ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా మంచిగా చేసి పెడతాను. అంటే అన్నీ చూపిస్తాను అన్నమాట, ఏదేది ఎలా ఉంటుంది. ట్రక్ కూడా వేరే ట్రక్ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు ఈ రోడ్ ఎక్కారు కదా, ఇంకా చాలా జూమ్ అని వెళ్తున్నాను. ఇదేంట్రా హైవేలో స్పీడ్ బ్రేకర్ వేశారు. రైట్, ఓకే. అయితే ఇప్పుడు బయట నుంచి చూస్తే స్లోగా కనిపిస్తుంది. ఇప్పుడు క్యాబిన్ లోపల అంటే మనం కెమెరా సెట్ చేసుకోవచ్చు. క్యాబిన్ లోపల కూర్చొని ఇలా చూస్తే ఇక రియల్గా వెహికల్ స్పీడ్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఇంకా 3-4 వెరైటీస్ ఉన్నాయి దీంట్లోనే కెమెరా సెట్టింగ్స్లో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలి. ఇండికేటర్ వేసుకున్నాము. ఓరే బస్సు గుద్దేస్తుండే కొంచెం. అంటే వావ్, ట్రక్ కూడా చాలా బాగుంది. ఇవి కెమెరా యాంగిల్స్. మన యాంగిల్ 360 కూడా వస్తుంది. ఇది ఇంకా వస్తాడు కొంచెం అంటే గుద్ది పడేస్తుంది కదా. అంటే మనం కొత్త కదా, ఏం పర్లేదు. భయపడుతూ ఉంటే నడపలేము బండి, సో ఇట్లానే నడపాలి. వావ్, ట్రక్ చాలా బాగుంది కదా. అలాంటివి మనం కూడా కొనుక్కోవాలి నెక్స్ట్ వీడియోస్. ఇలా లోడ్స్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసి మనీ తొందరగా ఎర్న్ చేసుకొని వేరే ట్రక్ కొనుక్కొని. ఇది మన ఇండియన్ ట్రక్కే కదా, చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇండియన్ ట్రక్ అయితే కొనేద్దాం. ఈ ట్రక్ని ఓవర్టేక్ చేద్దాం కదండి. చలో పనిరా, తక్కువ ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. కొంచెం అయితే వీని ఓవర్టేక్ చేస్తుండే. సరే ముందుకెళ్ళినాక చేద్దాం, తిప్పేద్దాం. గుద్ది పడేసిందిగా. ఇలా గుద్దిండ్రా చూడు ఒకసారి. 360 డిగ్రీస్లో చూద్దాం. కార్ మన టాటా నాన్న కారు బాగుంది కదా, దాన్ని మనం గుద్దేశాం. సరే రివర్స్ తీసుకుందాం. పాపం వాడి కార్ ఎంత డ్యామేజ్ అయిందో. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇస్తాడేమో మరి వాడు. అంతవరకు ఉంటామా, జంప్ దిగాని. చలో రైట్, వెళ్ళిపోరా. ఇదే రియల్గా గుర్తుంటే నేను పరిశ్రమకు వచ్చాడు. ఇది గేమ్ కాబట్టి మాకేం కాదు. సరే పోదాం. ఇక్కడ ఈ బస్సు చూడండి, ఓవర్టేక్ చేస్తాను. మనం వన్ సైడ్ వద్దు, అట్లా లెఫ్ట్ కూడా
అరే వీడు కూడా ఆపేదా, వెళ్ళిపోయాడు కదా. సరే బస్సు వాడితో ఆడుకుందాం కొంతసేపు, సైడ్ చేయకుండా ఆపుదాం, చూద్దాం ఏం చేస్తాడో వాడు. ఇప్పుడు వరంగల్కి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రీ వరంగల్. అదిగో వెల్కమ్ టు వరంగల్. హైదరాబాద్ నుంచి వరంగల్ తీసుకెళ్తున్నాం మనం. కట్టెలలోడు వీడేంటి ఇంట్లోకి వెళ్తున్నాడు, రోడ్లే లాగా. అరే ఇంట్లోకి వెళ్తున్నావు, కొట్టేస్తారా బాబు. షార్ట్ కట్టా? ఏం షార్ట్ కట్ రా, ఇంట్లోకి పోతున్నావు. అమ్మ బిల్డింగ్ల మధ్యలో పోయిండు, వీడి చిప్పు దబ్బింది, అందుకే ముందుకు ఇక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. మరి ఎవడన్నా వస్తే కొడతారా నాయన, బండి ఉందా. కొత్తగా లారీ నడుపుతున్నాడు వీడు, అందుకే ఇట్లా చేస్తున్నాడు. మొత్తానికి బయటకు వచ్చారా బాబు, ఏదో పెద్ద ప్లే గ్రౌండ్లోకి వచ్చాడు. ఇక్కడ రోడ్డు ఉందిగా, ఈ రోడ్ ఎక్కి వెళ్ళిపోయాం. గుద్దేస్తారా? ఓ తగిలిందా? బస్సుకు తగలలేదే. రోడ్ ఎక్కడానికి రావట్లేదు లారీకి. డ్యాన్స్ చేస్తాను కదా లారీతో. ఇప్పుడు ఎక్కుతుందో ఎక్కుదు. ఇలా ట్రక్ కూడా ఆపేస్తున్నాను ఎందుకు. ఏం ట్రక్స్ అయ్యా, ఏం ట్రక్, ఇంటర్లీసియా. వస్తువులు కూడా ఎక్కిరా బాబు. అది డ్యాన్స్ మీద డ్యాన్స్ ఆడుతుంది, ఎట్లా అరిగిపోతున్నాయి, ఆ పోలు వెళ్తున్నాయి. కిందేసేవరా ట్రక్ని, వాడి గుద్దేవరా. వీడికి లారీ నడపడానికి రాదు, వాడు గుద్దేస్తాడు. రాముడు చెప్తున్నాడు మళ్ళీ. వేసేసాడు మళ్ళీ ఇసుకలో. పోనీరా బాబు. అయిపోయి ట్యాంక్ ఎంటీయా? అచ్చా ఫ్యూల్ అయిపోయింది. ఇప్పుడు డీజిల్ మొత్తం కొట్టించిండు, మళ్ళీ స్టార్ట్ అయిండు. చలో ఇప్పుడు కరెక్ట్ రూట్లో వెళ్తున్నాడు. జుమ్మని కొట్టుకో. ఇక్కడ ఆటో చూడండి, సేమ్ రియల్గా ఉన్నాయి. ఇది హైదరాబాద్ కదా, అందుకే ఆటోస్ ఉన్నట్టున్నాయి. రైట్ సైడ్లో ట్రాఫిక్ జామ్ అయింది, సిగ్నల్ పడినట్టుంది. పోలీసు వాళ్ళు బ్యారికేడ్ పెట్టేశారా? చాలు, ఈ రాంగ్ రూట్ వచ్చాడు కదా, పోలేడు. ఇంకా తిప్పి వెనకాల నుంచి పోని మళ్ళీ. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇట్లా వెళ్ళిపోదాం, రివర్స్ వెళ్ళిపోదాం జుమ్మని. వెనకాల ఎవడన్నా వస్తే మళ్ళీ గుద్దేస్తావు ఏంట్రా, చూసుకుని. అంటే డ్రైవింగ్ మనమే చేస్తున్నాము, కాకపోతే అలా మాట్లాడుతున్నాను. ఇది ఆటో సేమ్ టు సేమ్ ఆటో మన హైదరాబాద్లో ఉన్నట్టే ఉంది. ట్రక్కులు చాలా బాగున్నాయి, ఇంకా బస్సు కూడా ఉంది, స్కూటీలు 2 వెనకాల కూడా బాగానే ఉన్నాయా. బస్సును గుద్దేస్తావురా? ఓకే రైట్. మళ్ళీ ఇసుకలు దిగినాం, బస్సు ఎక్కుతుందో ఎక్కదో తెలియదు. ఇదిగో మళ్ళీ రాంగ్ రోడ్లో పోతున్నాం. కార్ని గుద్దేస్తారా? ఏం లేదు సరిగ్గా వెళ్ళాడు.
కానీ రాంగ్ రూట్ ఇది. ఎవరు ఇట్లా రాంగ్ రూట్లో వెళ్ళకండి. రైట్ వే. 2 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే రైట్ రూట్లోనే వెళ్దాం. ఇక్కడ కూడా బారిగేట్స్ ఉన్నాయి. ఇంకెక్కడ వెళ్తాము? పోదు. ఇంక వెళ్ళదు అండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. తప్పదు. రిటర్న్ పోయి మళ్ళీ ఎలాగైతే వచ్చాడో అలాగే. అనవసరమైన రాంగ్ రూట్లో వచ్చినాం కదా, ఇట్లానే అవుతుంది. రాంగ్ రూట్లో వెళ్తే రైట్ రూట్లో వెళ్తే బాగుంటుంది. తిప్పేసే ఇంకా లారీ జింగ్ జింగ్ గుద్దేస్తావా? ఓ సూపర్ కట్టింగ్, మంచిగా టర్న్ చేశాను. టర్న్ కూడా గుద్దుతుండే జస్ట్ పీసు. సూపర్ కట్టింగ్, నైస్ కటింగ్, సూపర్. గేమ్ ఎంత పర్ఫెక్ట్గా అంటే సేమ్ రియల్ లారీ నడిపినట్టే ఉంది. మళ్ళీ అపార్ట్మెంట్స్లోకి వెళ్తున్నాను. ఇంతకుముందు వచ్చాం కదా, అదే రూట్లో పోయి మళ్ళీ రోడ్ ఎక్కుదాం. వేరే రూట్లో పర్మిషన్ లేదు. యాక్చువల్లీ హైదరాబాద్లో ట్రక్కి పర్మిషనే ఉండదు డే టైంలో. అయినా మనం మళ్ళీ బిల్డింగ్ల మధ్యలో నుంచి వెళ్తున్నాం. ఇక్కడ రోడ్డు మీద వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రక్ అడ్డం ఉందిగా, ఎక్కడ వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళాలి మనం. పర్ఫెక్ట్, నైస్. ఇప్పుడు సరైన రూట్లో వెళ్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లోనే ఎన్నో అవుతూ ఉంటుంది. దీన్ని అన్లోడ్ చేసేసి మాకు డబ్బులు వస్తాయి, తీసుకొని ఇంకో లారీ తీసుకున్నాం. ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లో ఉంది, ఇదే గోదాం అన్నమాట. ఇంకో లారీ అన్లోడ్ చేసేయాలి. ఇంకా డ్రాప్ అయిపోతుంది, అన్లోడ్ చేసేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.